హాయ్ మమ్మీ. హాయ్ నవి. బాగున్నావా? ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజు వంట? ఈరోజు ఆదివారం, మళ్ళీ సండే ఆదివారం వచ్చింది మరి. వస్తుంటుంది కదా రిటర్న్ 6 days కంతా మళ్ళీ 7 days అదే కదా వచ్చింది ఆదివారం. ఈరోజు ఏం చేస్తుందంటే ఫోన్ వచ్చింది మమ్మీ. చెప్పమ్మా. ఈరోజు డాడీ నిద్రపోతాడు. డాడీ పాపం అలసిపోయింది. ఈరోజు ఒక్కరోజే కదా లీవ్ దొరికేది, మంచి పడుకొని నిద్రపోతాడు. డిస్టర్బ్ ఏం చేయగా కానీ డాడీ లేచేసరికి వంట చేసేయి మమ్మీ. చేద్దాం. సరేనండి. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట మటన్ కర్రీ, పూరీలు. వైట్ రైస్ ఉంటుందిలే కానీ మెయిన్ మటన్ కర్రీ, పూరీలు మటన్ చేయమన్నాడు. మటన్ కర్రీ ఈ మధ్య అంతా ఆయనే చెప్తున్నాడు. అవునా? పడుకొని లేచేసరికి ఈ మధ్య అంతా వీడియోలో ఏమేమి చేయాలని ఆయనే చెప్తున్నాడు. ఇది చేయండి, అది చేయండి అని. కామెంట్స్ పెట్టేది వాళ్ళు చెప్పేది చేయట్లేదా మరి? పెడితే చేస్తా, వాళ్ళే పెట్టట్లేరు. ఎవరు పెట్టినారు? గుత్తొంకాయ పెట్టినరు. ఇంకొకరు ఏదో స్వీట్, నీకు తెలిసిన స్వీట్ చేయమన్నారు. ఒకసారి స్వీట్ చేయరాదో? ఏది నువ్వు చేస్తావు కదా నీ స్పెషల్? ఏది పాయసం కాదు, ఎవ్వరు చేయరు అది. నేనైతే ఎవరు చూడలేదు. అదే షుగర్ తోటి కరగబెట్టి ఎండు కొబ్బరి, పల్లీలు, కొబ్బరి శన అద్దీ పోని ఉంటది. అది చూడడానికి మామూలుగా ఉంటది కానీ మామూలు ఉండదు. అది ఒకసారి చెయ్యి. సరే, ఇప్పుడైతే పూరీలు మటన్ చేసుకుందాం పండి. ఏం మమ్మీ, ఫుల్ కిచెన్ అంతా ఫుల్ క్లీన్ అయిపోయిందా? మరి చేసుకోవాలి కదా. అరగంట క్రితం ఎట్లుందో తెలుసు నాకు. అవన్నీ చెప్పగాకరా. ఇప్పుడైతే క్లీన్గా ఉంది చూడండి. మరి క్లీన్గానే ఉంటుంది కదా. మటనా? మటన్. కుక్కర్ ఎక్కడో పెట్టినా, కుక్కర్ ఇది ఇక్కడ ఉంది. కుక్కర్ కడిగి ఇక్కడ పెట్టుకున్నా. చూడండి మటను. అంత అతుక్కున్నది కొవ్వు అంతా. చూడండి మటన్ తెచ్చినాను ఈరోజు ఆదివారం. పెద్ద మూల పీసులు పెద్ద 2 వేసుకొచ్చిన. 3 అంటే ఇది తింటే సరిగ్గా ఉండదులే కానీ ఈ 2 బాగుంటుంది. ఎంత తెచ్చినానంటే కేజీ పావు తెచ్చిన. కేజీ పావు ఎప్పుడు కేజీ పావు ఎందుకు తెస్తానంటే కేజీ వచ్చి 800 కేజీ. నేను కేజీ ఏంటి అని అంటే చూడండి, నేను ఎప్పుడు కేజీ పావు ఎందుకు తెస్తానంటే కేజీ 800. ఆయన కేజీ ఇమ్మంటే ఆయన అంటాడు కదా, కేజీ పావు 1000 రూపాయలు తీసుకోక పోయి తినిపోక అని అంటాడు. మాకేం ఫ్రీగా ఇచ్చినట్టు ఆయన. సరేలే అని తెస్తుంటా. అందుకని ఎక్కువ నేను కేజీ పావు తెస్తుంటా. సరే, ఇప్పుడు కడుక్కుందామండి. కొంచెం సాల్ట్ వేసుకొని, సరే అండి, ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్లు ఉప్పు వేసుకొని, కల్లుప్పు. మీకు తెలుసు కానీ కొత్తగా చూసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అండి. కడిగేది కూడా క్లీన్ కూడా చూపెట్టమంటారు కొంతమంది. 2 స్పూన్లు కల్లుప్పు వేసుకున్నా. బాగా కలుపుకొని బాగా పిసికి. దీనికి పసుపు అవసరం లేదు. నిమ్మకాయ అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఉప్పు చాలు. అవసరం ఉండేది లేని తెలుసుద్ది, వాటి స్మెల్లు బట్టి తెలుసుద్ది మాకు. ఎన్ని ఏళ్ళ నుంచి చేసేది? ఒక 30 ఏళ్ళ నుంచి చేస్తుండ వంటలు నా సొంతంగా. అప్పుడు దాకా అవ్వ చేసి పెట్టే తినుకుంటా అట్లుండేదాన్ని. ఇట్లా 3 సార్లు కడుక్కోవాలండి. సరే, బంద్ చేయనవి కడిగి నాకు చూపెడతాను. సరేనండి, క్లీన్గా కడుక్కున్నాం కదా. మంచిగా కడిగి జలిగిన వడపోసుకున్నా. ఈ నీళ్ళని ఒడిచిపోవాలా. ఒడిచిపోయినాయి మంచిగా. ఇప్పుడు ఇది వేసుకుందాం కుక్కర్లో. కొంచెం కారపొడి, 1/2 టీ స్పూన్ కారపొడి,
ఒక పావు టీ స్పూన్ పసుపు, ఆకు కూడా కొద్దు, పావు అంతే వేసి ఇదిగోండి 2 బగారాకులు, 2 చెక్కలు, ఒక 2 యాలక్కాయలు, ఒక 4 లవంగాలు వేసుకొని ఇట్లా కలుపుకొని అంతే. ఒక ½ లీటరు వాటర్ పోసుకుందాం చాలు. కొంచెం చాలు, ఒక ½ లీటరే. ఇప్పుడు మనము అంతా చూసుకొని మంచిగా ఇవన్నీ చూసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందాం. అది 2 విజిల్లు రావాలా. 2 విజిల్లు వస్తే చాలు. ఇంకా 2 విజిల్లు కూడా రాలేదు. మమ్మీ ఎక్కడున్నావు? బయట. ఏం చేస్తున్నావు మమ్మీ? కూర్చొని ఉండా, పొయ్యి మీద వేసి ఉండా కదా, అది 2 విజిల్లు రావాలి కదా. ఇంకా రాలేదా? ఇంకా రాలేదు, వస్తాయి. వెయిటింగ్. ఏం చేస్తాను? వెయిట్ చేస్తూ ఉండా. ఓ నల్ల కుక్కర్. వెయిటింగ్ ఈరోజు. దానికి కూడా మటన్ మసాలా వచ్చేసి ఉంటుంది ఈరోజు. అవును, పూలు వచ్చినాయి, రోజా పూలు. రోజా పువ్వు కానీ అది వెయిట్ చేస్తుంటాయి ఈరోజు. అవునవును, ముందు మనకు తర్వాత వాటికే కదా. సరే మరి అయితే హాయ్, తర్వాత స్టవ్ కూడా కలుద్దాం. కట్ చేసానా? కట్ చేయి. ఇది చూడు, చూస్తేనే చూడు తోకెట్టు కుద్దా తమాయికం చూస్తుందా. అది కేద్దాంలే, భోజనం వంట అయినా కేద్దాంలే. చైనా గబ్బిలం దీని పేరు. బా ఇర్ర తీసుకుంటుంది. ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్. అదిగో విజిల్ వస్తుందేమో. రాని ఫస్ట్ విజిల్. ఇంకొక విజిల్ రావాలా. ఏం చేసుకుంటారండి ఈరోజు ఆదివారము, సండే మీరేం చేసుకొని తింటారు? నాకు కామెంట్లో పెట్టండి మీరేం చేసుకున్నారో, సరేనా? మటన్, ఫిష్, పూరి అద్దిరిపోద్ది. ఎంతమందికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే, నాకు తెలిసి అందరికి ఇష్టం ఉంటుంది. హాయ్ అన్న సూర్య, ఏం చేసుకున్నారు ఈరోజు ఆదివారము? ఏం చేస్తుండవు? నాన్ వెజ్ ఏం చేసుకుని తిన్నారా? టైం ఎంత ఉందంటే 1:30. హాయ్ వరా, నువ్వేం చేసినావు? హాయ్ కా. అక్క అంటే అక్క పేరు చెప్తా. హాయ్ అక్క. హాయ్ చిన్నక్క. చిన్నక్క పేరు చెప్తా కదా. చిన్నక్క అంటే పెద్దక్క ఉన్నది కానీ పెద్దక్క లేదు, పెద్దక్క పోయింది. పెద్దక్క ప్రశాంతంగా ఉండుంటది, అందరిని చూస్తుంటది. కష్టాలన్నీ మనకే, డైటింగ్ మా కష్టాలు. అక్క పోయింది, మా అమ్మ పోయింది, 2 సంవత్సరాలు అవుతుంది. అట్లా బాధపడకూడదు, వాళ్ళు మనతోటి ఉంటారు, సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఉండేది మేము 2 చెల్లెళ్ళు, ఒక అక్క, ఒక అన్న, నేను, మా అమ్మ సంతానం. పెదమ్మ అంతులసినమ్మ, వరుసనమ్మ, నేను, మామ. హైదరాబాద్ పెదమ్మ, బెంగళూరు పెదమ్మ, 2 అక్కలు. అన్సూరి చిన్నమ్మ, వరిచిన్నమ్మ, 2 చెల్లెళ్ళు నీకు. నువ్వు మధ్యలో దానివి, నడిపి దానివి. 5 ఆడపిల్లలు, మధ్యలో నేను నడిపి దానివి. అచ్చ తెలుగు నడిపిదాన్ని. 2 అక్కలు, 2 చెల్లెళ్ళు. పోతే మా అన్న ఒక్కడు ఉంటాడు మధ్యలో. ఉంటాడా? మమ్మల్ని అందరూ చూసుకునేది మా అన్నే కదా మరి. అందరినీ చూసుకుంటాడు మంచిగా. ఎవరికి ఏ కష్టం వచ్చినా చక్కగా ఆదుకుంటాడు. అవునా? మంచోడు. మరి సండే అందరికి ఫోన్ చేసి వాళ్ళు ఏం తిన్నారు తెలుసుకుంటా కదా. అందరికి చేస్తా ఫోన్లు. అవునా? ఎప్పుడు వాళ్ళు నాకు చేస్తూనే ఉంటారు, నేను వాళ్ళకి చేస్తూనే ఉంటా. పెదమ్మ ఏం చేసింది? అదంతా వీడియోలో చూపించుకోలేము కదా. 2 విజిల్లు వచ్చినాయి, నేను పోయి బంద్ చేసుకుంటా. పద.
చూడండి 2 విజిల్లు వచ్చినాయి. కుక్కర్ గ్యాస్ పక్కకు అంతా పెట్టేనా? పొంగింది. చెప్పు పర్లేదు చెప్పు. ఓ అబ్బా అది న్యాచురల్ అది. ఇంక వదిలేరా మాకు కొంచెం మొత్తం గ్యాస్ అంతా వంగిపోయింది, మొత్తం పైన కనపడుతుంది, కింద పడ్డది. అంతా క్లీన్ అది వీడియో కట్ చేయమని ఇప్పుడు దాకా గొడవ. ఇప్పుడు క్లీన్ గా ఉంది కదా మమ్మీ, ఎవరికి తెలియదులే మమ్మీ. నువ్వు చెప్తుండవు కదా నా పరువు తీయటానికి, నువ్వు చాలదా? ఓ ఎవరికి చెప్పకూడదు కదా, సారీ. ఈడు చాలు నా పరువు తీయటానికి. ఏం పరువు ఏమిటి, అంతా పొంగిపోయింది, మొత్తం క్లీన్ చేసుకున్నా. కామన్ అది, క్లీన్ చేసుకున్నా. సరేనండి, 3 విజిల్లు వచ్చినాయి, అది ప్రెజర్ పోతా ఉంది. ఇప్పుడు మనం కూర వండుకుందాం. వండుకుందాం అందరం కలిసి. నేను చేస్తా ఉంటా, మీరు చూస్తూ ఉండండి. మీరు చేయండి, నేను చూస్తూ ఉంటాను. గ్యాస్ వెలిగిద్దాం. పాపం వాళ్ళకి తెలియదు నువ్వు చెప్పకపోతే. పాపం అయినా సరే చెప్పాలా, ఎట్లా నువ్వు చెప్పబట్టి సరిపోయింది, లేదా అట్నే ఉండేస్తారు. గ్యాస్ వెలిగించిన కళాయి పెట్టుకున్నానండి, అది కొంచెము ఆ నీళ్ళన్నీ పోనీయండి. పోవాలా మమ్మీ నీళ్ళు? రేపు పోవద్దా, అట్లా నూనె పోతే చిటపట అంటది, అందుకని ఆ నీళ్ళు పోవాలా. యాడికి పోతాయి? ఇనికిపోతాయి. ఈ కింద వేడికి అబ్బా కాలిందా, ఈ కింద వేడికి అవన్నీ ఇనికిపోతాయి ఆ సుక్కలన్నీ. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం, తగినంత ఆయిల్. తగినంత ఆయిల్ అంటే గిన్నె ఎందుకు పోయాలి కదా? చాలు, వాళ్ళకి తెలుసు ఎంత పోసుకునేది. ఎవరికి? మన వాళ్ళకి అందరికీ తెలుసు, వంటలు చేసే వాళ్ళకి అందరికీ తెలుసు. నేను కూడా వంట చేస్తామా? నువ్వు వంట చేస్తా? నేను మటన్ బిర్యానీ చేస్తా, మస్తు వండుతా. అయితే లాస్ట్లో మటన్ బిర్యానీ అయి ఉంటుంది, అది వేరేదేదో అయి ఉంటుంది, కిచిడి అయిపోయి ఉంటుంది. నేనైతే బాగానే ఉంటుందా? సరేనండి, మా వాడు మాటలు మాడుతూ ఉంటాడు, నేను చేస్తూనే ఉంటా. చూడండి ఆయిల్ కాగింది, ముందు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నావా? కోసి పెట్టుకుని చూపిస్తా కదా మరి ముందే. ఈ ఏడాది వీడియో చాలా ఎక్కువైపోతుంది, అందుకు ఉల్లిగడ్డలు వేసినా అవి మంచిగా ఎగుతూ ఉంటాయి. గంటె రేకులో పెడతా. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది కూడా చూపించాలన్నా, గంటె రేకులో పెట్టింది కూడా చూపించాలి. అది చాలా ముఖ్యం, కొంతమంది ఇట్లా కింద పెడతారు, అసలు పెట్టకూడదు. అదా ఇప్పుడు మనం వైట్ రైస్కి బియ్యం కడిగి పెట్టుకుందామండి. సూపర్, కడిగి పెట్టు. వంట వండడం చాలా ఈజీ, రైస్ వండడం చాలా ఈజీ. ఎందుకంటే కుక్కర్ ఉంది కదా, కడగడం ఒక్కటే, అట్లా కడగడము అందులో పెట్టి కొలత నీళ్ళు పోయటము అంతే, అయిపోయి రైస్. చాలా ఈజీ. 20 minutes 25 minutes మాట్లాడు. కడిగి పొయ్యి మీద పెట్టి ఆ మసి మనం ఉండేది కదా, ఇది నిప్పులది మసి, దాన్ని మాడేది. నిప్పులది కాదురా, పొయ్యి కట్లు పొయ్యి అంటారు. కట్లు పొయ్యి, అదే నిప్పులతో కదా, అది మన గ్యాస్ది కదా అంటాను. గ్యాస్ కాదు కదా అంటాను. గ్యాస్ మళ్ళీ తర్వాత దాన్ని వేసుకొని తోముకుంటా, ఎంత పెద్ద పని. ఎలక్ట్రిక్ వచ్చేసరికి చాలా ఈజీ అయిపోయింది. మొన్నటిదాకా అట్నే తిప్పలు పడ్డది. మొన్నటిదాకా ఇప్పుడు 20 ఉంటుందా? 20 కాదు, 10 years. 10 years 10 సంవత్సరాలు కనుక మనం కట్టలేకపోయి లేదు, లేదా దగ్గర 15-20 సంవత్సరాలు అయిపోతుంది. అవునా? మనం బెంగళూరు వచ్చే 18 సంవత్సరాలు ఇప్పటికి. అవును, మనం రాకముందు కూడా గ్యాసే. అవును, మన అక్కడ మన సొంత సొంత ఇల్లు కట్టుకున్నప్పుడే మన అప్పుడే గ్యాస్. అంటే అప్పుడు అక్కడ ఇల్లందు అప్పుడే 5-6 సంవత్సరాలు అయిపోయిండే. ఖమ్మం జిల్లా ఇల్లందులో మేము చాలా రోజులు ఉన్నాం. ఇది 18 ప్లస్ అదొక 5-6 అంటే దగ్గర 23-25 సంవత్సరాలు వెనకమ్మా కట్లిపోయి. 10 సంవత్సరాలు అంటున్నావు నువ్వు, 25 సంవత్సరాలు. సరే ఇవి మాడిపోతుంటాయి, తెలబెట్టలేదు. నా చిన్నప్పుడు లేదు బాగానే ఉండేది. ఏగినాయండి, సగం ఏగిని. ఇప్పుడు మనము నా సై తడిసై అయ్యింది, అందుకే అట్నే వేస్తుండే ఒక స్పూన్. కాదులే, ఒక్కటి తడి చెయ్యండి. అదే మరి అనుకునేటోళ్ళు అనుకుంటారు. నాకు తెలుసు కదా నువ్వు ఎట్ట వండుతావు అని. వాళ్ళ గురించి మన వాళ్ళకి అందరికీ తెలియదు. తడి చెయ్యి మరి, అన్ని పొడి చేసుకుంటారా. ఇప్పుడే హ్యాండ్ డ్రైయర్ తెచ్చుకొని వంట వండే ప్రతి గ్యాప్కి ప్రతి ఒక్కదానికి. అదే వాళ్ళు హోటల్లో పోయి తింటారు, ఎట్ట పడితే అట్ట చేస్తుంటారు, అవన్నీ తినుకొని వస్తారు వాళ్ళు అని. ఎవరో ఒకరు కామెంట్ పెట్టినారంట, తడి చేతులతోనే దేంతో పసుపు డబ్బాలు పట్టుకుంటారు అది ఇది అని, అందుకని చెప్తుంది. అట్టేం లేదు. ఉల్లిగడ్డ సిమ్లో పెడతా, నిదానంగా ఎగుతుంటుంది. మనం ఒక్క పని చేసుకోవాలి. ఇట్రా సైడ్ నవీన్. మనము ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి నానబెట్టుకున్నా. అంటే నానబెట్టుకోకుండా పర్వాలేదు, కానీ పట అంటది ఆ కొబ్బరి. అందుకని ఒకరోజు నానబెట్టుకున్నా, ఎండు కొబ్బరి ముక్కలు చేసి నానబెట్టుకున్నా. ఇందులో
అంత కొబ్బరి నీళ్ళు ఉన్నట్టున్నాయి అట్నే ఉంటాయి కదా. చూడండి 2 చిన్న చెక్క ముక్కలు ఒకటి యాలక్కాయ ఒక్కటి అయిపోతే వేయాల. అప్పుడే వేసినట్టు ఉండదు, వేయినట్టు ఉండదు. 4 చిన్నవి ఇలాంటివి లవంగాలు వేసి మనం మిక్సీ పట్టుకోవాలా. కొంచెం మెదిగినాక కొద్దిగా వాటర్ పోసుకోవాలా. వాటర్ పోసుకొని మెత్తగా పట్టుకోవాలా. అల్లం తీసుకురాకున్నవి, అల్లం తీసుకురాపో, ఫ్రిడ్జ్లో ఉంది. కింద ఉందా పైన ఉందమ్మా? సెంటర్లో. ఇదిగో అడబెట్టు. ఇప్పుడు మనం తోడుకుందాం. మెదిగింది మెత్తగా. వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకోవడం ఎందుకు? అందులో వేయి రాదా? ఇదంతా వేయను, కొద్ది ఒకసారి మిగతాది ఏం చేస్తావు? నేను చెప్తా ఉండు. వాటర్ చెప్పు. ఏంటంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇదంతా ఇట్టనే వేయను, కొద్దిగా ఒక్కసారి పిండుతా. సరే అంతే. అట్టనే చేస్తే ఎట్లా మరి? కుక్కర్లో అదే మిక్సీలో ఉంటే ఎట్లా? కుదరదు కదా. బొక్కుంది మన అట్లుండి. ఏగిందా? ఇంకా యాగలేదు కదా. సిమ్లో పెడితే యాడ్ అయ్యిద్ది. మాది అరగంట నుండి సిమ్లో పడి ఉంది. అది పెట్టినా, హైలో పెట్టినా. ఇప్పుడే కలిపెట్టు. ప్రతి ఒక్కరి వంటకి కావాలబ్బా ఈ ఉల్లిగడ్డ. లేదంటే అసలు ఎందుకు ఏది తినబుద్ది కాదు ఉల్లిగడ్డ. అంత ఇంకా యాగాల. సిమ్లో పెట్టినా. జైన్స్ ఉంటారు వాళ్ళు, అసలు ఉల్లిగడ్డే తినరు. అవును, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ ఏది తినకూడదు వాళ్ళు. బాపనాలు కదా. బాపనాలు కాదు, వేరే జైన్స్ అని. వీళ్ళు కూడా తినరు. బాపనాలు కూడా తినరు. బాపనాలు తినరా? తినరు. ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, అల్లం కూడా తినరు కొంతమంది. అవునా? ఇంకొక వేగాల. ఎర్రగా కావాలా. కొంచెం పచ్చి పచ్చిగా ఉండేవి కదా. మనం ఓపికగా చేస్తేనే వంట బాగుండేది. ఉల్లిగడ్డ ఎర్రగా వేగింది. ఇప్పుడు నేను 2 స్పూన్లు అల్లం వేసుకున్నా. 2 స్పూన్లు అల్లం వేసుకొని మంచిగా ఎర్రగా వేగనియాల. చాలా బాగుంది కదా మమ్మీ స్మెల్. కమ్మట వస్తుంది. ఎందుకు అంత మంచి అల్లము నూనె ఏగుతుంది? ఇంకోటి దీని స్మెల్ కూడా బాగుంటుంది. కొబ్బరి పాలు కదా అందుకని. ఈ గసగసాలు ఉన్నాయి ఇందులో. గసగసాలు ఏదో వీడియో. గసగసాలకు పోతే 130 రూపాయలు అంట 50 గ్రాములు. వద్దని వచ్చేసిన. అంత రేటు పెట్టి అన్నీ వస్తున్నాయి. 130 రూపాయలు అంట. ఏం పర్వాలేదు, చేసుకున్నా చాలు. నాకు మొన్ననే గసగసాల గురించి అసలు వీడియో చూసిన, అసలు ఎట్ట వస్తాయి ఏంటిదని, గసగసాలు ఎట్ట పండిస్తారని. చాలా రేటు ఉండే తేలే నేను. అసలు అవి మన దేశాలే, మన దేశంలో పండేయడమే క్రైమ్ అంటగా. ఏమో తెలియదు నాకు. మన అంటే ఓన్లీ ఒక 3-4 దేశాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పండియడానికి గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తారంట. ఆ లైసెన్స్ తీసుకొని పండియాలంటే ఎందుకు అసలు ఏంది అంటే, సరే గసగసాల నుండి మత్తు మందు తయారు చేయగలరు అంట. ఆ కాయల నుండి మత్తు అదే ఉంటాయి కదా, గాంజా కాదు అదే ఇంకా ఏదో ఉంటాయి కదా మత్తు పిండి, అవి తయారు చేస్తారంట వాటి నుండి. అదే తెలుసులే, అది మాడిపోతుంది. నువ్వు ఆఫ్ చేస్తే నేను ఇది చేస్తా. అందుకని మన రాష్ట్రాల్లో లేదు అది. చూడండి ఇదిగో ఒక్కసారి అంతా వేయను నేను. ఒక్కసారి ఇట్లా పిండుకుంటా, బాగుంటుంది. అంతా వేస్తే ఎక్కువ పిప్పిగా ఉంటుంది. అందుకని నేను గిన్నెలో పోసి ఒక కొద్దిగా నీళ్ళు పోసిన. కొబ్బరి అంతా లేదు, దాంట్లో రసం అంతా ఉంది. చూడండి మంచిగా అల్లం వేగింది, అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ మొత్తం వేగింది. ఇప్పుడు ఇవి పోసుకుంటుండ. కొబ్బరి పాలు పోసినానండి. ఇది కూడా మంచిగా యాగాల, మంచిగా యాగాల.
ఇట్లా చేసి ఒకసారి దీంట్లో పన్నీర్ వేసి చేయి మమ్మీ. పన్నీరా బాగుండదు, విన్నావా? అదేదో అదేదో అంటారు కదా మలై పన్నీర్. ఏ పన్నీర్ అన్నా దాని మసాలా వేరే ఉంటుంది. ఇది అసలు బాగుండదు. బాగుంది చూడడానికి. యాగని కలబెట్టు, మారుతుంది కలబెట్టు. మరి కెమెరా పట్టుకొని కెలబెట్టలేకపోతున్నాము. వస్తా రైస్ కుక్కర్లో పెడుతుంటా, వస్తా. ఎడం చేయి తిరగట్లేదు సార్. ఇది రైస్ కుక్కర్లో పెడతామా? పెట్టేసిన. ఇది కొద్దిగా ఎర్రగా ఏగాల, పచ్చి కదా అన్నీ వేసింది, ఏగాల. ఏగితేనే రుచి ఉంటుంది, లేకపోతే బాగుండదు, పచ్చిగా ఉంటుంది. కట్ చేసి హలీం ఉన్నట్టుంది మమ్మీ. తెలుసా హలీం? తెలుసా? చికెన్ తెలుసు చికెన్ హలీం, మటన్ హలీం ఉంటుంది, అంతా తెలుసు. సేమ్ మటన్ హలీం, చికెన్ హలీం ఉన్నట్టే ఉంది నాకైతే. ఉల్లిగడ్డలు. సరేనండి, కూర ఉడుకుతుంది. ఇప్పుడు మనం పూరీలు వేసుకుందాం. ఒక కూర ఎక్కడ ఉడుకుతుంది మమ్మీ? అదే మసాలా మసాలా ఏగుతుంది. మసాలా అంటే అదే ఉల్లిపాయ ఏగుతుంది, ఉడకట్లేదు అంటే చూస్తే వాళ్ళకి అబద్ధం చెప్తాండవా కూర? అయ్యో అది అబద్ధం కాదులేరా, నేను చెప్తాను. ఒక టిప్పు చెప్తా ఉండు. ట్రిప్ కదా అది? ట్రిప్ కాదు, టిప్పు. ఫస్ట్ వీడియో టిప్పు చెప్తాను. గోధుమ పిండిలో టిప్పు. గోధుమ పిండి పూరీలకి గట్టిగా కలుపుకోవాలా. కొంచెం వేస్తే అంత ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నీళ్ళు పోసి గట్టిగా కలుపుకుంటే మంచిగా పొంగుతాయి. లూజుగా కలుపుకుంటే అప్పుడల్లాగా పటపట అంటాయి. అది అందరు తెలుసు పాపం, కొంతమంది తెలీదు. నీతోటి నేను అల్లాడిపోతున్నా. అది ఆ టిప్ ఫస్ట్ నీకు హైమక్క చెప్పింది. పరువు దిద్దెగుతున్నాడు నాకు. సరే చూద్దామండి ఎట్టుడికిందో, ఎట్టుందో. సూపర్గా ఉడికింది. ఇది మొత్తం మనం ఇప్పుడు తీసుకుందాం వేరే గిన్నెలోకి, లేకపోతే వేసేద్దాం. ఎత్తి పట్టుకో, కుక్కర్ని ఎత్తి పట్టుకొని అయ్యే కదా. ఈ ప్లేట్ని పట్టుకొని దాని అంత దూరం ఎందుకు? అంతేనా? సరే, ముక్కలు వేసుకోవాలా. అంత చారు అంత పోయకూడదు. కొద్దిగా యాగాల. ఆ మసాలాలో ఒక రవ్వ ముక్క యాగాల, ఫ్రై కావాలా, లేకపోతే అంత రుచి రాదు. ఇప్పుడు మనము ఏం వేసుకుందామంటే ఒక స్పూను, ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూను కారం, ఒక స్పూన్ కారం. ఎక్కడ ఉప్పు, ఒక స్పూను కల్లుప్పు వేసి మంచిగా కలిపెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఇట్టనే మసాలాలో యాగనిద్దాం. చాలు, ఇక్కడ లైట్గానే ఉండాలి, ఎందుకంటే అక్కడ కూడా కొద్దిగా ఉంది. ఏముంది? పసుపు, కారం. కొంచెం మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం.
బాగా వచ్చింది. చెయ్యి ఏం కాదు. ఇగో ఈ చూడు ఎంత బాగా చేసినావు. బాగానే వచ్చింది. ఇంకొచ్చేనవి కాకు అన్నీ ఉండు. రా చూసుకుందాం. ఆ, 5 నిమిషాలకి మంచిగా ముగ్గుతుంది. సరే కలిపెట్టుకొని బాగుంది. ఇప్పుడు మనము ఇవే నీళ్ళు ఉన్నాయి కదా, కూరలో నీళ్ళు, చారు కుక్కర్లో నీళ్ళు వేడిగా ఉంటాయి. ఇవి పోసుకుందాం. మంచిగా అన్నీ వేసినానా, మంచిగా నీళ్ళు కూడా ఆ మటన్ ఉడికిన నీళ్ళు కూడా పోసినానా. ఇప్పుడు మనము హాఫ్ అన్ అవర్ ఉడకనిద్దాం. హాఫ్ అన్ అవర్ కావాలి. హాఫ్ అన్ అవర్ కావాలి. హాఫ్ అన్ అవర్ ఉడకాలి. సరే 25 మినిట్స్ అన్న ఉడకాలి. సరే మూత తీసుకుందాం. అయిందా మమ్మీ? అయినా అవుతుందన్న, దగ్గరకు వచ్చింది. సరే ఈ స్టవ్ ముట్టించుకొని ఈ మటను ఏడబెట్టుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది, లేట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు మనము పూరీలకి ఆయిల్ పెట్టుకుందాం. అదిగోండి ఆయిల్ పూరీలకి. ఇంతలేక మనం టిష్యూ పేపర్ వేసుకుందాం. అది ఆయిల్ కాగేసరికి ఏదన్నా సరే పేపర్ వేసుకోవాలి. టిష్యూ ఉంటే టిష్యూ వేసుకోండి, లేదంటే న్యూస్ పేపర్ అని వేసుకోండి. ఆయిల్ పీల్చుకోవటానికి పేపర్ అయితే వేసుకోవాలా. ఆయిల్ మంచిగా పీల్చుకుంటుంది. బొక్కల గిన్నెలో పెట్టుకుంటే రాజారు బొక్కల గిన్నెలో కిందికి పోతుంది. అట్లా పెట్టుకోరు, అట్లా వేసుకోవాలా. చాలు. ఇంకొకటి ఏం పర్వాలేదు. ఆయిల్ బాగా కాగాల. ఇది మటన్ చూపించు, ఉడుకుతూ ఉంది. అరగంట అయింది ఇప్పటికి, ఉడుకుతూనే ఉంది ఇంకా. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇంకా కొత్తిమీర కట్ చేసుకొని మంచిగా కడిగి పెట్టుకున్నా, కట్ చేసుకుంటా ఉండా. కట్ చేసుకొని వేసుకుందాం. బాగా చారు కూడా దగ్గరకు అయింది. కొత్తిమీర, ఇంకొక ఐటెం రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం అట్లా అంతే. కొత్తిమీర ధనియాల పొడి వేసినాక 1 నిమిషం చాలు. చాలు. ఇక ఆ వేడికి అదే మంచిగా మగ్గిపోద్ది. సరేనండి, ఇక అయింది. మూత వేసుకుంటుండా, బంద్ చేస్తాను చూడండి. సరేనండి, అయింది. డైనింగ్ టేబుల్ పెట్టుకుందాము. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుందాం.
సరేనండి, ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు మనం పూరీలు వేసుకుందాం. సరే అండి, పూరీలు చూడండి గుండ్రంగా చేసుకున్నాము. ఇప్పుడు వేసుకుందాం. ఏమమ్మా పూరి అమ్మ, నువ్వు మంచిగా పొంగుతావని చెప్పిన, నువ్వు మంచిగా పొంగాల. మన వాళ్ళకి అందరూ చెప్పిన పొంగుతావని. పొంగవే పొంగవే పూరి పొంగవే అంటే ఒక పక్క పొంగింది, ఒక కొరవ పొంగనంటుంది. పొంగింది. ఇగో ఇక్కడ సెంటర్లో బొక్క పడుతుంది. అట్లా పర్వాలేదు. అట్లా బొక్క పడకుండా ఉంటే భలేగా పొంగుతాయి. బాగానే పొంగుతుండే. సెంటర్లో పెద్ద ఉన్నా కానీ బాగానే పొంగుతుంది. అక్క కదా, అక్కే. అంటే నాకు రాదనే, నాకు పూరీలు చేయటం రాదా? నీకు కూడా వచ్చు, ఇదైతే చేయడం అక్కే కదా. అదే అక్క చేయబట్టి అట్లా బొక్క పడ్డది. నేను చేస్తుంటే మంచిగా చేసేదాన్ని. బొక్కున్నా పొంగుతుంది. చూడు ఎట్లా పొంగింది. స్వీట్ మరి బాటం బొక్క పడ్డా కానీ తగ్గట్లేదురా. అంత బాగా కలిపిన అన్నమాట పిండి. అంత గట్టిగా ఉండాలి పిండి. మన శాతని కాడికి గట్టిగా చేసుకోవాలా. ఆ వేడి ఆ బొక్కలో కూడా నిండిపోయి పొంగుతుంది. ఏదన్నా ఒకటి పొంగదు, అన్నీ పొంగుతాయి. కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. పూరీలు ఇట్లా మెత్తగా పూరీలు ఉంటే అందులో మంచిగా మటను అద్దిరిపోని ఉంటుంది. నీ వాట్సాప్ గ్రూప్ ఛానల్ నుండి వీడియో కాల్స్ మమ్మీ వీడియో రాలేదని. అవునా? వస్తుంది వీడియో చేస్తూనే ఉండా. జాయిన్ చేస్తా ఉండు, చూద్దాం. వద్దు వద్దు నవీను. హాయ్ చెప్పు. హాయ్ చేస్తున్నాం, వీడియో చేస్తుండం. చెప్పను, వీడియోలో చూడండి. చెప్పను, వీడియోలో పూరీలు అయితే పూరీలు చేస్తుండా. తర్వాత మాట్లాడదాం. బిజీ. వస్తాయి, నీకు కూడా వస్తాయి. చూడండి ఎట్లా పొంగిందో. చూడండి పూరి నా పరువు నిలబెట్టింది. అన్నీ ఒక్కటి కాదు, అన్నీ నిలబెట్టి. సరే మళ్ళీ కలుద్దాం. ఛానల్ వస్తా చూడండి. తీసి సరే బాయ్ చెప్పు అందరికి. బాయ్ చెప్పంటే భలే చెప్తా. బాయ్. నేను చెప్పను, సస్పెన్స్. వీడియోలో చూడండి. వీడియోలో చూడండి. వానక్క అవునా? హాయ్ చెప్పు. హాయ్. ఏం పెగ్గుకి బాగా యాక్షన్ చేస్తుంది పెగ్గు. హాయ్ అందరికి. హాయ్.
ఏది చేయండి, వస్తుంది వీడియో. మీకోసమే నేను చేసి చూపించేది, మీరందరూ చూడాలని. చూసి వంట నేర్చుకోమని చెప్పి మీరందరూ చూసి నేర్చుకోండి. అంతా చిన్నపిల్లలే కదా మీరంతా, మీకోసమే, అందరి కోసం, మీకోసమే కదా, అందరి కోసం. రాని వాళ్ళందరూ తీసేనా, మనం వీడియో చేద్దాం. సరే, టాటా బాయ్. సరే, వీడియో కట్ చేసేనా? ఉంచు, ఓ పాట పాడతా. పాడు. ఎన్నో పస్తులున్నాను కానీ కొంచెం కూడా తగ్గలేదమ్మా, డైట్ పాట ఇది. ఎంతో బాధ భరించాను కానీ అంతా వేస్టేనమ్మా, అల్లాడే నా ప్రాణం ఆకలితో జాగారం. ఓహో, ఎన్నో పస్తులున్నాను కానీ తగలేదమ్మా, ఎంతో బాధ భరించాను కానీ అంత వేస్టేనమ్మా. చూసేవాళ్ళు కూడా ఎన్నో పాటలు వింటారు కానీ ఇట్లాంటి పాట వినుండరు. తీసేయి ఈ వీడియో డాడీ చూడాలి. చూడండి కదా డాడీ రియాక్షన్ ఇదేందా, ఇది నేను చూడలే, ఇది నేను ఎప్పుడు చూడలే. ఇట్ట కూడా పాడతారా? ఈ పాట ఇట్లా పాడినట్టే నా పాటలు ఎంత బాగా వస్తాయో తెలుసు కదా, కానీ పాడను. మా వాళ్ళు అంతా ఉండరు, తిడతారు. ఉన్ని మంచి పాటలు పాడుతులే, రీమిక్సే పాడినట్టే. రియల్ పాట వచ్చా రాదా నాకు? అది మామూలు మమ్మీ కాదే. సరే తీసేయి. టాటా బాయ్. టాటా బాయ్ బాయ్. డైనింగ్ టేబుల్ కాడ కలుద్దాం. ఓకే, సరేనండి. అయిన పూరీలు భోజనం చేద్దాం పండి. గ్యాస్ ఆఫ్ చేస్తాం మమ్మీ. ఆఫ్ చేసి చూడండి, వంట రెడీ అయింది. మటన్ కర్రీ, పూరీలు, వైట్ రైస్ రెడీ అయింది. రండి భోజనం చేద్దాం, రండి మీరు కూడా రండి, భోజనం చేద్దాం. సరే వచ్చేయి బావా. సరేనండి, వడ్డించుకుందాం. మా ఆయనకి పెడతా. పట్టు బావా, తీసుకో. హాయ్ డాడీ. నిద్రపోయి లేచిండు. ఒక్కరోజు కదా మనకి లీవ్. అంతే. సరే అక్కడికి కూడా పెడతా. ఇచ్చేస్తా అక్కడికి. ఎదుగమ్మా, లైట్ వేసుకుంటే. థమ్స్అప్ ఏదా? అదే ఏది థమ్స్అప్? నువ్వే నువ్వా? ఇప్పుడు నవ్వు, అది ఆఫ్ చేసిండు కదా, నవ్వు. అది స్టార్ట్ చేసినప్పుడు మొఖం నల్ల పెట్టుకోవాలా? చెయ్యకి తీసి పక్కన పెట్టాడు థమ్స్అప్.
యాక్చువల్లీ మాకు తాగేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు తాగమన్నమాట. కానీ మా డాడీకి థమ్స్అప్ కూడా ఇష్టం ఉంటుంది సార్. ఇంకా ఓకే డాడీ, తాగొచ్చు, మంచిదే. ఎక్కువ తాగకూడదు, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా మటన్ చికెన్ ఉన్నప్పుడు కొద్దిగా తాగితే చాలు. మా ఆయనకు ఒక గ్లాసు, నా కూతురికి ఒక గ్లాసు. మేము తాగట్లేం, దెబ్బలు పడతాయి అబద్ధాలు అంటి పెట్టి. ఎట్లా ఉండే బావా, చెప్పనే లేదు, సరిగ్గా తింటనే ఉండవు. తింటుంటే బాగున్నట్టే అది. అవునా, తింటుంటే బాగున్నట్టేనా? తింటారు. సరే. సరేనండి, రైస్ కూడా చేస్తుండా బావా? ఐదుని రైస్ పెట్టుకో. అదే థమ్స్అప్ తాగు డాడీ. తాగు, ఏం కాదు. మరి ముందు తీసి బయట పెట్టుకోవచ్చు కదా, అన్నీ నేనే చూడాలనా? కూల్ ఉంటే బాగుంటుందిలే. బాగానే ఉంటుంది. సరే నువ్వు పెట్టుకో మమ్మీ, పెట్టుకొని తిను. సరేనండి, నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇక పూరికి ఇట్లా కొబ్బరి వేసి చేస్తేనే బాగా మంచిగా ఉంటుంది. అన్నంకి అయితే ఉట్టి రైస్కి అయితే నేను ఎక్కువ కొబ్బరి వేయను. ఇట్లా పూరికి గారికి అయితే నేను కొబ్బరి వేస్తా, అది కొంచెం ఎక్కువ వేయను. బా, ఎంత బాగుందో, చాలా బాగుంది. సూపర్గా ఉంది మటన్ కూర పూరి. చూడండి ఎంత బాగా, ఎంత మెత్తగా ఉడికిందో. ఉడకలేదు అనుకుంటారేమో, సూపర్ ఉడుకుద్ది. ఎన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు వంటలలో. ఇటు చూడండి, అట్లా ఉండబట్టే మా నవీను నువ్వు కుకింగ్ ఛానల్ పెట్టి మమ్మీ అని అన్నాడు. తినద్దు. చూడండి ఎంత బాగుందో. అద్దరిపోని ఉంది. రైస్ పెట్టుకుంటాను నేను పెడతాను. పెట్టు. పెట్టు కొంచెం సార్. కాకుండా ఉదుకో ఇదిగా.
ఫ్యాన్ వేసానా? సూపర్గా ఉంది, అద్దరిపోయి ఉంది. డాడీ కూడా చెప్తున్నాడు. నచ్చిందా డాడీ? సూపర్గా నచ్చింది. ఓకే. రైస్లోకి బాగుంది, పూరీలోకి బాగుంది, పూరీలోకి ఇంకా బాగుంది. చూడండి ఎట్లా ఉడికిందో, నచ్చుకుద్ది. సరేనండి, నేను తింటాను నిదానంగా. నేను చేసిన మటన్ కూర, నేను చేసిన పూరీలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? సరే, నేను ఉంటా. టాటా, బాయ్ బాయ్. టాటా, బాయ్ బాయ్. బాయ్.